ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరలోకమందున్న పరమ తండ్రి అయిన దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి గడిచిన కాలం అంటే గతించే ఆదివారం దినాన్ని ఎఫెసీలకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని, ఒక పదాన్ని మనం పట్టుకొని కొద్దిసేపు మాత్రమే మనం ధ్యానించాం. ఆ పదం మనకి ఏం నేర్పిస్తుంది, ఆ మాట మనకు ఏం నేర్పిస్తుంది, దేవుని గురించి మనకేం చెప్తుంది అనే విషయాన్ని ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో, ఆ 3 వచనాల్లో కలిపి కొద్ది వారాలు మనం విందాం, నేర్చుకుందాం అనేసి మీకు చెప్పడం జరిగింది. నేను చదువుతాను, చాలా జాగ్రత్తగా మీరు తిలకించవలసిందిగా, వినవలసిందిగా మనవి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు జాగ్రత్తగా మనం చూద్దాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఏమండి, ఇది ఆపుదాం ఈరోజు. ఈ మాటలో గత ఆదివారం దినాన్ని ఏ పదాన్ని మనం విన్నాం, ఏ పదాన్ని మనం విని కొంతసేపు మనం నేర్చుకున్నాం. మరలా చెబుతాను, చాలా జాగ్రత్తగా రండి, మీరే చెప్పండి జవాబు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఈ మాటలో గత ఆదివారం ఏ పదాన్ని మనం విన్నాం చెప్పాలి. మరలా చెబుతాను, మళ్ళీ వినండి చెబుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు అంటే క్రీస్తు యేసునందు తాను అంటే తండ్రి అయిన దేవుడు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. ఈ మాటలో ఏ పదాన్ని మనం విన్నాం గత ఆదివారం? దేవుడు మనకి ఈ పంచభూతాలని మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నామా, లేకపోతే ఆయన ఎలా ఇచ్చారు ఆయన మనకి? మరి అదే ఉంది పదం అందులో, మాటలో బుర్రలో పెడితే మీకు అర్థమవుతుంది. నేను చదివాను కదా, 3 సార్లు చదివాను కదా. మరి ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అని ఉంది. అంటే దేవుడు మనకి అన్ని ఉచితముగా ఇచ్చాడు. నిన్న మీకు వర్షం పడిందో లేదో నాకు తెలియదు, కానీ పడింది వర్షం. ఏమైనా వర్షానికి ఏమైనా డబ్బులు ఇచ్చారా దేవునికి? గట్టి చెప్పాలి, ఇచ్చారా? ఇవ్వలేదు. మరి డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు ఇచ్చి నువ్వు వర్షాన్ని కొనుక్కోకుండా నీకు ఎలా వచ్చింది వర్షం? ఎవరిచ్చారు నీకు? తండ్రి అయిన దేవుడు నీకు ఉచితముగా ఇచ్చాడు దేవుడు. అవునా? వర్షం ఉచితం, అవునా? పండే పంటలు ఉచితం, పీల్చే గాలి ఉచితం, అవునా? ఈ సృష్టిలో, ఈ ప్రకృతిలో ప్రతిదీ కూడా మనకి ఫ్రీ, ఉచితం. ఈ పదం, ఈ విషయాన్ని గత ఆదివారం మనం విన్నాం, అవునా? మరి ఇప్పుడు దేవుడిని ఉచితంగా ఇచ్చిన ఆయనకు ఏం కలగాలి తెలుసా? కీర్తి కలుగునట్లు అని బైబిల్లో. ఏమండి, మళ్ళీ చదువుతాను. ఎట్లనగా తన ప్రియుని యందు అంటే క్రీస్తు యేసునందు, ప్రియుడు అంటే క్రీస్తు వారు, తన అంటే తండ్రి, తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడుగా పిలువబడుతున్న క్రీస్తు యేసునందు, తండ్రి అయిన దేవుడు తాను అంటే దేవుడు
ఉచితముగా మనకు, అంటే దేవుని పిల్లలుగా ఉంటున్న మనకు, సంఘముగా ఉంటున్న మనకు ఏమంటే ఉచితముగా మనకు అనుగ్రహించిన తన అంటే తండ్రి అయిన దేవుని తనకు అంటే తన అంటే తండ్రి అయిన దేవుడు అని అర్థం. ఆ తండ్రి అయిన దేవునికి తన కృపామహిమకు ఏం కలగాలని చెప్పాడు పౌలు? కీర్తి అన్నాడు. కీర్తి అనే పదానికి అర్థం ఏంటండి అంటే దేవునికి మాత్రమే మహిమ కలగాలి, దేవునికి మాత్రమే ఘనత ప్రభావములు కలగాలి, దేవుడు మాత్రమే మెప్పు పొందాలి, దేవుని మాత్రమే మనమందరము కూడా ఘనపరచాలి, దేవుని మాత్రమే మనమందరము కూడా స్తుతించాలి, దేవుని మాత్రమే మనమందరము కూడా ఆరాధన చెయ్యాలి. వినాలి, దేవుని మాత్రమే మనమందరము కూడా స్మరించాలి, దేవుని మాత్రమే మనమందరము కూడా గౌరవించాలి, దేవుణ్ణి మాత్రమే మనమందరము కూడా ఏమండి హెచ్చించాలి అనే ఇన్ని పర్యాయ పదాలు ఆ కీర్తి అనే పదములో ఉన్నాయి. చూసారు ఎన్ని ఉన్నాయి మనకి? ఇప్పుడు మనకి ఎవరైనా మన ఆపదలో ఆదుకున్నప్పుడు వెంటనే మనం చెప్పే ఒక మాట ఏంటండి అంటే చాలా థ్యాంక్ యూ అండి అంటాం మనం. అవునా? చాలా థ్యాంక్స్ అండి. ఆపదలో ఆదుకున్నారు, ఇబ్బందుల్లో ఆదుకున్నారు, మా లేమిలో ఆదుకున్నారు, మా కష్టములో ఆదుకున్నారు. అవునా? మా అప్పుల సమస్యలు ఇరుక్కున్నప్పుడు మీరు మమ్మల్ని ఆదుకున్నారు, చాలా థ్యాంక్ యూ అండి, చాలా సంతోషం అండి, మీ మేలు చెప్పండి ఇప్పుడు ఎప్పుడు మర్చిపోలేమంటాం. ఏమంటే ఒక్క మనిషి మన ఆపదలో ఆదుకున్న సందర్భములోని ఏమంటే మన అంటే అవతల వ్యక్తి యొక్క మానవత్వాన్ని మన విషయంలో ఆయన నిరూపించుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే థ్యాంక్ యూ అంటున్నాము, కృతజ్ఞతలు అంటున్నాము. ఏమంటే మీరు బాగుండాలి, మీ కుటుంబం బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీకు పుణ్యం దక్కాలంట మన భాషలో. ఎవరి విషయంలో? మనకొచ్చే ఆపదలో, మనకొచ్చే బాధల్లో, మనకొచ్చే సమస్యల్లో అవతల వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఆయన కుటుంబ అంటే రాజకీయ పెద్ద ఎవరు కానివ్వండి, లేకపోతే సేవకుడా ఎవరైనా కానివ్వండి, లేకపోతే సమాజంలో ఉంటున్నవారా ఎవరైనా కానివ్వండి, ఆపదలు ఆదుకున్న వ్యక్తిని మనం అంటున్న మాట ఏంటంటే థ్యాంక్ యూ సార్ అంటాం, లేదా కృతజ్ఞతలే అండి అంటాం. అంటే ఒక వ్యక్తి విషయంలోనే మనం ఇంతగా కృతజ్ఞతలు తెలుపుతున్నప్పుడు, కృతజ్ఞతలు అన్న పదాన్ని మనం మాట్లాడుతున్నప్పుడు ఏమండి మరి తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు ఉచితముగా అనుగ్రహించాడు. మరి ఇన్ని ఉచితముగా అనుగ్రహించిన దేవునికి మనం ఏం చెప్పాలి? గట్టి చెప్పండి. కృతజ్ఞతలు తండ్రి అనాలి. ఇంగ్లీష్లో థ్యాంక్ యూ ఫాదర్ అనాలి. అయ్యా మీకు నా కృతజ్ఞతలు, మీకే మహిమ కలుగుగాక, మీకే ఘనత కలుగుగాక, మీకే ప్రభావములు కలుగుగాక. అవునా? మీరే హెచ్చింపబడునుగాక. అవునా కదా? అది మాట. అంటే మనం అనాలి. చెప్పండి గట్టిగా అనాలి. అనకపోతే ఎలాగండి? అనాలి. అనవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటారా నా బైబిల్ ఏం చెప్పిందంటే దావీదు గారు రాసిన కీర్తనలో 103వ కీర్తన 2వ వచనములో ఏముందంటే యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరవకు అన్నాడు. మరి ఆయన చేసిన ఉపకారం ఏంటి? ఇది ఒక అద్భుతమైన ప్రకృతి మనకి ఇచ్చేసాడండి. అంటే ఆ దేవుడు మనకి చేసిన మొదటి ఉపకారం ఏంటంటే ఈ అద్భుతమైన సృష్టిని మనకి ఇచ్చాడు. ఈ అద్భుతమైన పంచభూతాలని, ఈ వెలకట్టలేని విలువైన ఈ పంచభూతాలని మనకిచ్చి మీరు అనుభవించండి అన్నాడు. మనకిచ్చి వీటిని మీరు అనుభవించండి అన్నాడు. ఇవన్నీ మీకే, మీరు మాత్రము నాకు అన్నాడు. ఏమండి? అందుకే దావీదు అన్నాడు యెహోవా చేసిన ఉపకారములలో
దేనిని మన మరణ పర్యంతం వరకు, చచ్చినంత వరకు మర్చిపోకూడదు. కానీ ఈరోజు చాలామంది మర్చిపోతున్నారు. ఏమండి? కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు. అది తర్వాత చెప్తాను మీకు, ముగించే ముందు ఆ వచనాన్ని చెప్తాను, మీకు చూపిస్తాను. ఏమంటే మరి ఇప్పుడు ఈ మాటలు మనకేం అర్థమవుతుందంటే, తన కృపామహిమకు, ఎవరికి? తన కృపామహిమకు ఏం కలగాలని పౌలు చెప్పారు? కీర్తి కలగాలి. ఏంటి? ఆయనకు మాత్రమే గొప్ప కలగాలి, గొప్ప రావాలి, ఆయన మాత్రమే ఘనత పొందుకోవాలి. దేవునికి ఇవ్వవలసిన మహిమ, దేవునికి ఇవ్వవలసిన ఘనత, దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క మెప్పు ఇంకెవ్వరికి మనము ఇవ్వకూడదు. ఎందుకంటారా? జస్ట్ మనిషి ఒక 50,000 ఇస్తాడు, ఉదాహరణ, పోనీ 1,00,000 ఇస్తాడు అంతే. కానీ దేవుడు తన కష్టాన్నే పెట్టుబడిగా నీ ముందు పెట్టేశాడు. ఏమండి? వర్షం వెనక దేవుని కష్టం ఉందని మర్చిపోకండి. మనం పండించే పంట వెనక దేవుని కష్టం ఉందని మర్చిపోకండి. మనం పీల్చే గాలి వెనక దేవుని కష్టం ఉందని మనం మర్చిపోకూడదు. మనం తింటున్న ప్రతి ఆహార పదార్థాలు వెనక దేవుని చెమట, అలాగంటే అర్థమవుతుంది మీకు. ఏమంటే దేవుని చెమట, దేవుని కష్టం ఉందని విషయం మీరు దయతో మనం మర్చిపోవద్దు. మనకు వర్షం కావాలంటాం మనం, కానీ ఆ వర్షం పడడానికి ఏమంటే దేవుడు ఎంత ప్లాన్ చేస్తాడో, దేవుడు ఎంత ఆలోచిస్తాడో, ఏంటి ఎక్కడ, ఏ విధంగా, ఎప్పుడు, ఎంత వర్షం, అవునా, నా పిల్లలకు పంపించాలో ఎంత ఆలోచన కలిగి ఉంటాడో మహానుభావుడు. గౌరమ్మా, అవునగా చెప్పండి గట్టిగా. అది కనుక ఆయనకు మాత్రమే ఏం కలగాలంటే కీర్తి, ఆయన కృపామహిమకు. మళ్ళీ ఏమండి? దేవుడు అనే ఆ అద్భుతమైన నామానికి, దేవుడు అనే ఒక అద్భుతమైన శబ్దానికి, లేదా దేవుడు అనే అద్భుతమైన ఆ ఉన్నతమైన స్థితికి, ఆ స్థితిని మనం ఏం చేయాలంటే మహిమపరచాలి, ఘనపరచాలి. ఆదివారం ఒక్కరోజు వచ్చేసి పాటలు పాడేసి వాక్యం వినేసి బుర్రలు ఊపేసి ఇంటికి వెళ్ళిపోతే కుదరదు. అక్కడ ప్రతిరోజు, ప్రతి దినం 24 గంటలు కూడా నీ నోటంట తండ్రి కృతజ్ఞతలు అనాలి. తండ్రి మీకు మహిమ కలుగుగా కనాలి, తండ్రి మీకు ఘనత కలుగుగా కానాలి. ఏమంటే తండ్రి మీకు మాత్రమే మెప్పు కలగాలయ్యా, మీరు మాత్రమే ఏమండి ఆరాధనకు యోగ్యులు. దేవా మీకు మీరే ప్రభువా, మీరు మాత్రమే ఆరాధనకు యోగ్యులు అనాలి. మనం ఆలోచించండి. అందుకే పౌలు ఏమన్నాడంటే తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అన్నాడు. అంటే కంపల్సరిగా దేవునికి మన ద్వారా ఏం కలగాలి అంటే కీర్తి కలగాలి. ఏమంటే మన ద్వారా దేవునికి ఏం కలగాలంటే మహిమ, ఘనత, ప్రభావములు మన ద్వారా దేవునికి కలగాలి. మీకు ప్రారంభంలో చెప్పాను, ఎవరైనా ఆపదలు ఆదుకున్న వారికి మనం థ్యాంక్ యూ అంటాం, కృతజ్ఞతలు అంటాం. మీ కుటుంబం చల్లగా ఉండాలి, బాగుండాలని కోరుకుంటాం, అవునా? కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మనం బాగుండాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఏమండి మరి దేవునికి మనం ఎంత కృతజ్ఞతలు కలిగి కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతలు చూపించాలో ఆలోచించండి. ఆ కృతజ్ఞతలు కలిగి మనం ఎంత కృతజ్ఞత చూపించాలో మీరు ఆలోచించండి. ఏమండి దావీదు గారు రాసిన కీర్తన 105వ కీర్తనలో 2వ వచనం ఏముందంటే వినండి. ఆయనను గూర్చి పాడుడి, అంటే పాడాలి. రెండవది ఆయనను కీర్తించుడి. ఎందుకు వినండి, ఎందుకు అంటారా? వినండి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చెయ్యండి. అది కారణం. ఈరోజు దేవుని ఎందుకు మనం కీర్తించాలి? దేవుని ఎందుకు మనం అందరం కూడా స్తుతించాలి? దేవునికి మనం అందరం కూడా ఎందుకు స్తోత్రగానము చెయ్యాలి? దేవుని కొరకు మనం ఎందుకు పాట పాడాలి? దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి? దేవుని వాక్యాన్ని మనం ఎందుకు వినాలి? ఏమండి దేవునితో మనం ఎందుకు గడపాలి? దేవుణ్ణి మనం ఎందుకు వెంబడించాలి? దేవుని కొరకు మనం అందరం ఎందుకు మనం చచ్చిపోయినంత వరకు ఎందుకు బ్రతకాలి అంటే దావీదు చెప్పేశారు. ఏం చెప్పారంటే ఆయన ఆశ్చర్యకార్యములు గూర్చి అన్నాడు. అంటే ఆయన చేసిన
ప్రతి కార్యము, కార్యం అంటే పని. సూర్యుడు చేశాడు, పని కాదా? ఏమండి మరి ఆశ్చర్యకార్యం కాదు అది? ఆశ్చర్యం కాదా? చెప్పండి. సూర్యుడు ఇంత గుండ్రంగా ఉండాలి, ఈ సైజు ఉండాలి, ఏమండి ఈ లోకానికి ఇంత వెలుగు ఇవ్వాలి, ఇంత కాంతినివ్వాలి, చంద్రుడు ఇంత కాంతినివ్వాలి, నక్షత్రాలు ఇంత ఈ విధంగా వెలగాలి, ఈ విధంగా మెరాలి. ఏంటంటే ఆకాశం ఇంత పొడవు, ఇంత వెడల్పు. ఏమండి ఆకాశాన్ని మనం లెక్క కట్టగలమా? భూమి అంటే ఫలానంత వరకు భూమి ఉంది అని చెప్పగలుగుతున్నావు, కానీ ఆకాశం నువ్వు ఏంటి మొత్తం ప్రపంచం అంతా తిరిగి ప్రపంచం దాటి ఉన్నా కూడా ఏముంది అంటే ఆకాశం అంటే అంతులేని, అంతము లేని ఆకాశం ఉంది. మరి ఆశ్చర్యం కాదా మనకి? గట్టి చెప్పండి, వింత కాదా మనకి? అందుకే మరి దేవుని యొక్క ఆయన చేసిన ఆశ్చర్యకార్యం గురించి మనం ఏం చేయాలా ప్రతిరోజు అంటే సంభాషణ చేయాలి. సంభాషణ అంటే ఆయన గురించి మనం అందరం కూడా మాట్లాడుకోవాలి. గత వారం మీకు అదే చెప్పాను. ఏం చెప్పాను? మలాకి గ్రంథము 3వ అధ్యాయము వచనం 16లో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు చెప్పండి మాట్లాడుకొనుచుండగా. ఏమని మాట్లాడుతున్నారు అసలు? ఇవే. మరి ఓ దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, ఆయన మనసు ఇంత గొప్పది. ఏమంటే ఆయన నోటి మాట చేత అద్భుతమైన సృష్టి కలిగింది. దేవుడు మనకు ఈ భూమి ఎలా బ్రతకాలో, ఎలా ప్రవర్తించాలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టుబాట్లు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు ఇచ్చాడు. వీటిని గురించి ఏంటి ఆ స్త్రీలు మాట్లాడుకొని చుండగా ఏమండి యెహోవా చెవియొగ్గి ఆలకించాను. అంటే ఈరోజు మనము కూడా ఎవరండి మనమే కాదు, మనం మన కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నప్పుడు, మనం మన స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు, మనము పనిలో కూడా మన తోటి సహోదరులతో, సహోదరులతో, బంధువులైన వారితో, స్నేహితులైన వారితో దేవుని గురించిన ఆశ్చర్యకార్యము గురించి, లేదా క్రీస్తు యొక్క మరణము గురించి, క్రీస్తు యొక్క సమాధిని గురించి, ఆ క్రీస్తు యొక్క పునరుద్ధానం అంటే మరణాన్ని జయించిన ఆ జయ జీవితం గురించి మన సంభాషణ మనం చేయాలి. అంటే మనం మాట్లాడాలి. ఏంటి ఈరోజు మందిరాలకు వస్తున్న మనం అబద్ధం ఆడుకొని చెప్పండి మాట్లాడుతున్నాం, మరి మన తప్పే కదా. మరి మాట్లాడాలి. ఏమంటే ఎప్పుడైతే ఈ పరలోక సంబంధమైన పాఠశాల అనే వాతావరణంలో మనం కూర్చున్నప్పుడు, ఈ పరిశుద్ధమైన వాతావరణంలో మనం కూర్చున్నప్పుడు మనకి ఏ ఆలోచన రావాలి అంటే దేవుని గూర్చిన సంభాషణ మనం చేయాలి. దేవుడు ఎంత గొప్పవాడు, తన ప్రియకుమారుడున్న క్రీస్తు ఎంత గొప్పవాడు, మనతో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పవాడు. దేవత్వములు ఈ ముగ్గురు కూడా ఉన్నారు. దేవుడైతే ఒకడే. వినండి, దేవుడైతే ఒక్కడే దేవుడు, కానీ దేవత్వములు ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమారుడు, నెక్స్ట్ పరిశుద్ధాత్ముడు. కనుక పౌలు గారు ఏమని ప్రస్తావించాడంటే, ఏమని సంబోధిస్తున్నాడంటే, సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, ప్రియులరా మరి ఇప్పుడు దేవుడు ఇంత గొప్పగా క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహించాడు కనుక, ఉచితముగా మనకిచ్చాడు కనుక, ఆయన కృపామహిమకు దేవుడనే ఆ స్థితికి, దేవత్వం అనే స్థితికి ఏం కలగాలని చెప్పాడు? ఆ కృపామహిమన ఆ దేవత్వం మనకి, ఆ కృపామహిమన ఆ దేవుని ఉన్నత ఆ స్థితికి, ఆ స్థాయికి ఏం కలగాలని చెప్పాడు పౌలు? కీర్తి. ఏంటి కీర్తి అనే పదానికి ఏం చెప్పాను? మహిమ, ఘనత, ప్రభావములు. దేవుడే ఆరాధనకు యోగ్యుడు, దేవుడే హెచ్చింపబడాలి, దేవుడే ఘనపరచబడాలి. ఇంకెవ్వరికి మహిమ, ఘనత, ప్రభావములు, పొగడ్తలు ఇవ్వకూడదు. మనం నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వనన్నాడు దేవుడు. అర్థమైంది ఇప్పుడు? అయితే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఆయన కృపామహిమకు ఏం కలగాలనుకున్నాం? కీర్తి. ఏంటి ఆయన కృపామహిమ మామూలు మహిమ కాదు అది. ఏమండి ఆ దేవుడనే ఉన్న ఆ స్థాయి ఎలాంటి స్థాయి అంటే, ఎలాంటి స్థితి అంటే కృపనిచ్చిన స్థితి, కృపను కలిగించిన స్థితి, ప్రేమను మనకి చూపిస్తున్న స్థితి.
మరి అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు, అంత కృపను మనకిస్తున్నప్పుడు ప్రతి దినము కూడా ఈ ప్రకృతి కాలచక్రాన్ని తిప్పుతూ ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఇస్తున్నప్పుడు, ఇంత అద్భుతమైన దినాలు, ఇంత అద్భుతమైన రోజులు గడుస్తున్నప్పుడు ఆదివారం అంటున్నాం, సోమవారం అంటున్నాం, మంగళవారం అంటున్నాం. ఎలా వస్తున్నాయి ఆ రోజులు? ఎవరు ఇస్తున్నారు ఆ రోజులు? ఎవరు పంపిస్తున్నారు ఆ దినాలు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆయుష్ ఇచ్చింది ఎవరు? స్వస్థతనిచ్చింది ఎవరు? నిన్ను నన్ను కంటికి రెప్పలాగా ప్రతి దినము కూడా కాపాడి సంరక్షించింది, పోషించింది ఎవరు? గట్టి చెప్పండి. దేవుడే. మరి ఆ దేవునికి ఏం కలగాలి అంటే మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే కలగాలి. ఎంతవరకు అనుకున్నారు? ఆదివారం ఒకరోజు అనుకున్నారా? నేను చెబుతాను, వింటారా? వినండి. 104వ కీర్తన, దావీదు గారు రాసిన కీర్తన, 104వ కీర్తన వచ్చిన 33 ప్రకారము దావీదు అంటున్నారు, నా జీవిత కాలమంతయు అన్నాడు. ఏటండి ఈరోజు ఎక్కడ ఉంది అది? నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడేదను. 1, 2 వినండి. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించదను. అది ఏంటండి? ఆ డిసిషన్ ఏంటి? ఆ పట్టుదల ఏంటి? ఆ నిర్ణయం ఏంటి? దావీదు గారు మరి ఆయన అలా చేశాడు కనుక మనకి చెప్పండి. ఆయన అలా చేశాడు కనుక మనకి చెప్తున్నాడు. ఇప్పుడు లేకపోతే మనం తెలిసేటండి, లేదంటే ఆధారం పూట వచ్చి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పటికీను. మరి తప్పే కదా. అంటే మీరు నిర్ణయం తీసుకోండి. నా వల్ల ఆయన మిస్టేక్ లేదు. దేవుడి మీరు చూసుకోండి. అయ్యా రండి ప్రార్థన అంటే ఎందుకు రాను? ఒళ్ళు పోయేకలండి. నాకు వాక్యం చెప్పండి. ఆధారం మనకేం సరిపోద్ది వాక్యం అంటే చాలా మనకి. కానీ దావీదు ఏమన్నాడు? నా జీవిత కాలం అంతయు అంటే ఆయన చనిపోయేంత వరకు ఏమన్నాడంటే నేను దేవునికి కీర్తన పాడుతాను, నా దేవునికి పాటలు పాడుతాను, నా దేవుని పాటలు పాడి దేవుని స్తుతిస్తాను, మహింపరుస్తాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి చెప్పండి కీర్తిస్తాను అని అడిగితే ఏంటండి నిర్ణయం? చెప్పండి. అవునా? మామూలు నిర్ణయం అది? మామూలు మాట అది కాదు. వారానికి ఒక వారం వచ్చే మాట కాదు. ఆయన తీర్మానం ఎంత గొప్ప చూడండి. నా జీవిత కాలం అంతయు అంటే ప్రతిరోజు, ఇంకా గట్టి చెప్పాలంటే ప్రతి క్షణము, అనుక్షణము, ప్రతి క్షణము, అనుక్షణము, ప్రతి దినము కూడా దావీదు దేవుణ్ణి ఘనపరిచేవాడు, దావీదు దేవుణ్ణి మహింపరిచేవాడు, దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు, దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు, దావీదు దేవుణ్ణి ఘనపరిచేవాడు, దావీదు దేవుణ్ణి మాత్రమే హెచ్చించేవాడు, ఆయన తగ్గించుకునేవాడు. అందుకే ఎఫెసీ పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘానికి పౌలు అంత గట్టిగా నొక్కి ఒక్కానించి చెప్తున్నాడంటే ప్రియులారా, ఆయన కృపా మహిమకి ఏం కలగాలి? కీర్తి కలగాలి. గట్టి చెప్పండి. ఏం కలగాలి? కీర్తి. అంటే అర్థం ఏంటి చెప్పాను? ఆ కృపా మహిమకి ఏం కలగాలి? మహిమ, ఘనత, ప్రభావములు కలగాలి. దేవునికి మాత్రమే కలగాలి. ఎవరి దగ్గర కలగాలి? అంతే కదా. మరి ఇప్పుడు ఆయన చేసిన ఉపకారం దేనిని మర్చిపోకని అది చెప్పాను మీకు. అవునా? రెండోది ఏం చెప్పాను అంటే ఆయన కృపా మహిమ కీర్తే కాకుండా ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకమని చెప్పాను, మనం నేర్చుకున్నాం. రెండోది ఏం చెప్పాను? ఆయన గురించి పాడండి. ఆయన గురించి, మనుషుల గురించి పాటలు కాదు, మనుషులు పొంగించే పాటలు కాదు, తండ్రిని పొంగించే పాటలు. అది మన భాషలో. నీ పాటకు తండ్రి పొంగిపోవాలి. నా గురించి నా కూతురు, నా కుమార్తె ఎంత బాగా పాడుతుంది అనాలి. నాకు ఎందుకు ఈరోజు పాటలు ఎవరు పాడమని సిగ్గుపాడినావు? పాడతాను. రెండోది ఏం నేర్చుకున్నాం మనం? ఆ పాటలు లేదా ఆ దేవుని స్తుతించే ఆ స్తుతి, దేవునికి కృతజ్ఞతలు ఎంతవరకు అంటే దావీదు చెప్పాడు నా జీవిత కాలమంతా అన్నాడు. మూడోది ఏంటంటే ఎవరి మధ్య దేవుని స్తుతించాలి, ఎవరి మధ్య దేవుని కీర్తించాలి, ఎవరి మధ్య దేవుణ్ణి పొగడాలంటే మరలా చదువుతాను, జాగ్రత్త వినండి. దావీదు గారు రాసిన కీర్తన 79వ కీర్తన వచ్చిన 13 ప్రకారం ప్రియులారా, నీ ప్రజలమును వినండి, నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము
సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదము. అదే కాదు, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురము చేసేద్దాం అన్నాడు. బాగుంది కదండి. ఎవరి మధ్య అంటే ప్రజల మధ్య. అవునా? ఆయన ఉపకారములో దేనిని మర్చిపోకు, ఆయన గురించే పాడండి, ఆయనను మాత్రమే మనం స్తుతించండి, గణపరచండి. ఎంతవరకు అంటే ఏమండి, జీవితకాలమంతా అన్నాడు. నాలుగోది ఎవరి మధ్య అంటే ప్రజలము, నీ మందగా ఉన్న ప్రజలము. ఆ ప్రజలుగున్న మేము ఏం చేయాలంటే సదాకాలం, అంటే మేము బ్రతుకున్నంత కాలము కూడా తండ్రి, దేవా, ప్రభువా, దేవుడా, నీకు, ఎవరికి? పాస్టర్ గారే కాదు, విశ్వాసులే కాదు, నీకు అంటే దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుదాము. అదే కాదు, తరతరముల వరకు నీ కీర్తిని, నీ గొప్పతనాన్ని, నీ మహిమను, నీ అద్భుతాలను, మీ మనస్సుని ఏం చేయాలంటే ప్రచురపరిచెదము అన్నాడు దావీదు. ప్రచురపరిచెదం అనే పదానికి అర్థం ఏంటండి అంటే ప్రియులారా, దేవుని గురించి అనేక మందికి తెలియచేయడం. ఇంకా గట్టి చెప్పాలంటే ప్రచురము అనే పదానికి అర్థం ఏంటంటే అంటే కరపత్రాలు, అంటే ఒక పేపర్ మీద రాసేసి ఆ పేపర్ తీసుకువెళ్ళి షాప్కి తీసుకువెళ్ళి కరపత్రాలు ప్రింటింగ్ చేసేసి, ప్రింటింగ్ చేసిన కరపత్రాలు మన దగ్గర ఉన్నాయి కదా, అదోని ప్రింటింగ్ చేసిన కరపత్రాలు ఈ కాలంలో ఏం చేయాలంటే చెప్పండి, పంచాలి. అది బైబిల్ భాషలో రెండవ అర్థం, ప్రచురము చేసేద్దామంటే. ఇది మరీ బాగుంటుంది. ఏమంటే నోటి మాట చేత అంటే ఇప్పుడు ఉదాహరణకి ఎంతమందికి, ఒక 10 మందికో లేదంటే ఒక 50 మందికో, ఒక 100 మంది చెప్పగలం. అదే పేపర్ మీద రాసి ఆ పేపర్ తీసుకువెళ్ళి ప్రింటింగ్ చేసేసి లేదా డిటిపి చేసేసి ఏమండి అది పంచితే 100 మందికి ఇవ్వచ్చు మనం. అంటే అర్థం ఏంటి ఇప్పుడు గట్టి చెప్పండి. దేవుని గొప్పతనం, దేవుని మనస్సు, దేవుని వ్యక్తిత్వం, ఆ దేవుని యొక్క ఆ దైవత్వము, దేవుని యొక్క గుణగణాలు, దేవుని లక్షణాలు ఇప్పుడు కొన్ని 100 మందికి తెలుస్తాయి. అదే అన్నాడు దావీదు గారు, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరిచెదము అన్నాడు. ప్రచురపరిచెదము అన్నాడు. ఏమండి, అయితే ఈరోజు ఏ విషయం నేర్చుకున్నాం మనము అంటే, ఆయన కృప అంటే దేవుడు మనకు ఉచితంగా, క్రీస్తు యేసు ద్వారా ఉచితంగా మనకి అన్నీ ఇచ్చాడు కాదు, ఇప్పటికీ ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనం అనుభవిస్తూనే ఉన్నాం, మనం ఆస్వాదిస్తూనే ఉన్నాం, మనం తింటూనే ఉన్నాం. ఆ కష్టాన్ని మనం చెప్పండి, అవునా? దేవుని కష్టాన్ని ఇంకా మనం ఇప్పటికీ తింటూనే ఉన్నాం. మనమేమంటాం అంటే మేమే కష్టపడిపోతున్నాం, నువ్వు కష్టపడ్డానికి దేవుడు ఎక్కేమిచ్చాడు? గట్టి చెప్పండి పోనీ. అది వెరీ గుడ్. దేవుడు ఎక్కేమిచ్చాడు? కష్టపడితే కానీ కూడు రాదు, కష్టపడితే కానీ చెప్పండి, మనం తిండి కష్టపడితే కానీ తిండి దొరకదు అనుకుంటాం మనం. సరే, కష్టపడుతున్నాం, వెరీ గుడ్, తప్పేం కాదు. మీరు కష్టపడుతున్నారు, సంపాదించుకుంటున్నారు, తింటున్నారు, మంచిదే. మరి ఇప్పుడు కష్టపడడానికి దేవుడు మనకేమిచ్చాడంటే ఆరోగ్యం ఇవ్వలేదా? ఆయుష్నిచ్చాడు, స్వస్థతనిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, జ్ఞాపకశక్తినిచ్చాడు, నడవడానికి ఓపికనిచ్చాడు, ఎండ తీవ్రత భరించడానికి, వర్షం పడిన భరించడానికి, అవును ఈ చలికి భరించడానికి నీకు ఏమిచ్చాడు? ఓర్పునిచ్చాడు, ఓపికనిచ్చాడు, సహనాన్ని ఇచ్చాడు. ఏంటండి మరి ఎంత ఇచ్చిన దేవునికి ఏమండి ఏం చేయాలి మనం చెప్పండి? ఆయన కీర్తిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఉనికిని, ఏమైనా మనస్సుని మనం ఏం చేయాలి తెలుసా? చచ్చిపోయినంత వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఆ దేవుణ్ణి మనం మహిమపరుస్తూ ఉండాలి. ఆ దేవుని మనం మన మరణ పర్యంతం వరకు ఘనపరుస్తూనే ఉండాలి. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎఫెసీ పట్టణములో క్రీస్తు సంఘానికి మన పౌలు గారు ధీటుగా చెప్తున్నాడు. అల్పుడను పనికి మాలిన నేను కూడా మీకు ఇంత క్లారిటీగా, వివరణగా ఇంతసేపు మీకు చెప్పాను. ఏం నేర్చుకున్నాం అయ్యేమంటే, ఆయన కృపా మహిమకు ఏం కలగాలి? కీర్తి కలగాలి. మహిమ, ఘనత, ప్రభావములు, ఆరాధన, స్తుతి, స్తోత్రాలు, పొగడ్తలు ఆయనకు మాత్రమే చెలుగాక. ఏమండి, అవునా? చేద్దాం. ఏదో విన్నాము, ఏదో ఊకొట్టిస్తాం లేదు,
చెయ్యాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తాను ముగించే ముందు, ఒక్క 10 రూపాయలు ఆపదలు ఆదుకున్న వ్యక్తిని మనం మర్చిపోలేకపోతే అవునా? తల్లి గర్భములోనికి రాకముందు నుండి నేటి వరకు ఏ 40 సంవత్సరాలు, ఏ 50 సంవత్సరాల వయసు, ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు తన కృప, కాపుదల, తన ప్రేమ ఏమి మన పట్ల చూపిస్తున్నాడంటే మనం అంటే దేవుడికి ఎంత పిచ్చో ఆలోచించండి. ఏమండి? రైట్, అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం.